చెప్పరా మీ ఊరు గురించి. అక్కడ ఒక అమ్మాయి చూస్తుంది అందులో నుంచి. అలాంటివి అయితే నేను చెప్పుకుంటాను, అమ్మాయిలు ఎవరైనా చూసారంటే. అమ్మో ఇక్కడే తగలడేస్తున్నారు బాబోయ్. టెంపుల్స్ టెంపుల్స్ టెంపుల్స్. సారీ ఇందాక చూపిద్దాం అనుకునేది గైస్. లోపల ఇక్కడ ఫోటో ఒకటి తీయాలి, మన కెమెరాతో బాగా రాదు గైస్. లొకేషన్ చూడండి ఎట్లుందో. అదే అక్కడైతే లార్డ్ శివ ఉన్నారు లోపల. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయ్స్. ఇప్పుడు ఈరోజు ఎలక్షన్ డే, అదే ఎలక్షన్ డేయా ఓటింగ్ డేయా, ఎలక్షన్ రిజల్ట్ డే అన్నమాట. తెర చూస్తే మన వైసీపీ రాలేదు, చాలా దారుణమైన ఓటమిని అయితే పొందుకుంది. ఈ సందర్భంలో వీడి దగ్గరికి వచ్చా, మా ఊరు వచ్చాను కదా, మరి తప్పదు దీన్ని కలవడానికి. మెయిన్ రోడ్లోనేమో పోలీసు వాళ్ళు వెళ్ళనవట్లేదు, ఈ అడ్డదారుల్లో వచ్చి వీడి దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు వీడి దగ్గర నుంచి నేను మా ఊరు ఎలా ఉందో చూపించడానికి తీసుకుని వెళ్తాడు వీడియోరా. మన ఊరు ఎలా ఉందో చూపించడానికి తీసుకుని వెళ్తున్నావు ఇప్పుడు. సో ఓఎన్జీసీలో జాయిన్ అయ్యాడు. నెక్స్ట్ ఇదేమో ఇది నేవీయా, ఈ కిందదేమో ఇది ఎన్సీసీ. మొత్తం 3 కలిపి కొట్టాడు వీడు, 3 గవర్నమెంట్ జాబ్లు. చలో గైస్, ఏం లేట్ చేయకుండా లెట్స్ రోల్ ద ఇంట్రో. గైస్ ఫైనల్లీ ఒక ఊరు లోపలికైతే వస్తాం. ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది. ఏ టెంపుల్ ఇది? అదేదో టెంపుల్ ఉంది, సంథింగ్ ఏదో టెంపుల్, మనకు తెలియదు టెంపుల్ గురించి. చెప్పరా మీ ఊరు గురించి. అక్కడ ఒక అమ్మాయి చూస్తుంది అందులో నుంచి. అలాంటివి అయితే నేను చెప్పుకుంటాను, అమ్మాయిలు ఎవరైనా చూసారంటే. అది ఏకంగా అక్కడెక్కడో బొక్కలో ఉండి చూసేస్తుంది, అంతేలే, మినిమం ఉండాలి. తాత ఇది రాంగ్ రూట్. ఇక్కడ ఏదైతే టెంపుల్ నిర్మిస్తున్నారు, లార్డ్ శివ కాదు, బయట శివుడి బొమ్మ ఉంది. ఇదో ఒక టెంపుల్, మొత్తం టెంపుల్స్ టెంపుల్స్. మొత్తం వింత చూస్తారు వీళ్ళంతా బాయ్స్. ఇంకెవరు ఉండరు కదా, సో ఎంత చూస్తారు ఈ బైక్ని, ఈ సౌండ్ని. వెళ్ళి హెల్మెట్ వేయటరు, అయ్యా ఇది ఏలియన్లో ఉన్నాడని చెప్పినాను. అమ్మో ఇక్కడే తగలడేస్తున్నారు బాబోయ్. చూడండి ఇల్లు మా ఇట్లనే ఉంటాయి, ఓ రేకుల షెడ్, అయ్యో ఎన్ని పాకలు. ఏదో ట్రాన్స్ఫార్మర్స్ ఏమంటారు దీన్ని? సెల్ టవర్ అంట. ట్రాన్స్ఫార్మర్స్ అని చెప్పాను నేను. ఏ ఐరన్ మ్యాన్ది ఇది. అందులో దిగొచ్చు కదా ఒకసారి లోపలికి. పర్లేదు, వీడియో తీసుకుంటాను. ఇది చూసారా, ఏంటిది జీపా? దాని లోపల ఇంకో యానిమల్ ఉంది. జీప్ లోపల యానిమల్ ఉంది. బంటి ఏంటి గైస్? ఇడే బంటి అంటున్నాడు, నాకేం అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ఒక టెంపుల్, మళ్ళీ టెంపుల్స్ టెంపుల్స్ టెంపుల్స్. సారీ ఇందాక చూపిద్దాం అనుకునేది
గైస్ లోపల ఇక్కడ ఫోటో ఒకటి తీయాలి, మన కెమెరాతో బాగా రాదు. గైస్ లొకేషన్ చూడండి ఎట్లుందో. అదే అక్కడైతే లార్డ్ శివ ఉన్నారు లోపల. మంచిగా ఉంది ఆ లొకేషన్. ఏదో ఒకటి thumbnail తీద్దాం ఇది. సో ఇలా చూసుకుంటూ పోతే బోల్డ్ టెంపుల్స్ ఉన్నాయి. బట్ తెలిసిన వాళ్ళు 2-3 కాబట్టి వాళ్ళందరూ క్రిస్టియన్స్ ఉండడం వల్ల వాళ్ళకి టెంపుల్స్ గురించి ఏం తెలియట్లేదు. మళ్ళీ ఇంకో ఏదో సందులోకి తీసుకొస్తాడు ఇటు. కన్స్ట్రక్షన్స్ అయిపోతున్నాయి అన్నీ. కన్స్ట్రక్షన్ అవ్వలేదంటే మంచి మంచి లొకేషన్స్ ఇవి చూపించడానికి, విలేజ్ అని చెప్పడానికి కూడా. ఇది మొత్తం కన్స్ట్రక్షన్స్ అయిపోవడం వల్ల విలేజ్ అని కూడా నమ్మట్లేదు వెనక. ఏమైంది? మా ఫ్రెండ్కి ఒక ఫ్యామిలీ ఉంది. సో ఇక్కడ ఆ బాబు ఏడుస్తున్నాం వల్ల మా వాడు ఫీల్ అవుతున్నాడు. అంతేనా? చూసా గాయస్, ఒప్పేసుకున్నాడు. ఎవరైనా అయితే ఒప్పుకోరు, అందుకే మా వాడు ఒప్పేసుకుంటాడు. ఇవన్నీ చెరువులే, కథ మనవి కాదు. కానీ ఇక్కడ ఇందులోకి ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళావు కదా నువ్వు. రాయేష్ గడి తీసుకెళ్ళి ఉంటాడు కదా. ఎల్లుంటాడంటే వెళ్ళాడు. ఎల్లుంటాడంటే వెళ్ళాడు. చూడండి లొకేషన్ ఎట్లుందో మంచిగా. ఈ షెట్ల దగ్గర అన్నిటికి ఇది ఒక ప్లెయిన్ రోడ్ ఉంటే వీళ్ళు నేర్చుకోవడానికి ఇది ఒక మంచి రోడ్ అయిపోద్ది. అయ్ నానిగాడు మంచిగా కూర్చున్నాడు వెనకల. ఇంక నా మీద ఫుల్ నమ్మకం అనమాట వీడికి. మరి అక్కడ ఎట్లుంటుందో ఏందో చూడాలి. ఇదంతా ఆఫ్ రోడింగ్. ఓడి అమ్మ. ఇప్పుడు చెప్పరా ఎటు వెళ్దాం? లెఫ్ట్ రైటా?
చూసారా మా ఊరు మొత్తం ఎంత రోడ్లు వేసారు, లేదంటే ప్యూర్ పల్లెటూరే. ఈ రోడ్లు ఇవన్నీ వేసేయడం వల్ల కొంచెం మీకు అట్లా అనిపిస్తుంది అంతే. ఓ గేట్ నుంచి ఓ మై జీసస్ నాన్నగడ కూర్చొని అని చెప్పని ఆలోచిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు వీడు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆకుల మీద నుంచి జారిపోతాయి ఫస్ట్. నాని వాట్ ఇఫ్ బ్రేకులు పడకపోతే? దూకేస్తావా? చూసిరా మొత్తం బొక్కలో నుంచి వెళ్తున్నాం, మొత్తం అన్నీ పాకలే. ఓహో వీళ్ళు ఎప్పుడు అనగా ఇక్కడికి వచ్చిర్రు, అప్పటి నుంచి రీప్రొడక్షన్ పెంచేశారు ఇక్కడ. అమ్మో 2-3 వచ్చారు, ఏకంగా ఇప్పుడు 15 మెంబర్స్ అయిపోయారు. చూసారా అట్లుందో. అమ్మా ఇటు నుంచి ఎలా చూద్దాం. నాని నువ్వు ఇటు సైడ్ చూడు, అందుకే నాకు కంట్రోల్ అవ్వట్లేదు. T4కో చిన్న ఖరాబ్ ఉంది. ఇదే అనమాట మా బాస్కెట్బాల్ కోర్ట్. లాస్ట్ టైం వచ్చాను కానీ చూపించలేదు, మొత్తం బోర్డు గీట్ అన్నీ చేంజ్ చేసిర్రు కదా. ఎలా వచ్చారు అదరికి? వీడియో క్లోజ్ చేసుకుంటాను. నీ ఫేస్తోనే స్టార్ట్, నీ ఫేస్తోనే అండి. గైస్ ఇదే అన్నమాట మా కోర్టు. ఇక్కడే ఆడుకుని చిందులు వేసుకుని మొత్తం అన్నీ ఇక్కడే, ఈయన గారు కూడా. చలో గైస్ ఈ వ్లాగ్ నచ్చే ఉంటుంది, మొత్తం నేను చూపించాను. ఇంకా చాలా ఉన్నాయి పెండింగ్, చూపిస్తాను అవి కూడా నాకు తర్వాత వీడియోస్లో. స్టే ట్యూన్డ్. చలో గైస్, మాధురా బాబీ సైనింగ్ ఆఫ్.